ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు? మనుష్యుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకొంటివని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోబడుమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకుము. వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు గనక దుష్కార్యములలో పాలుపుచ్చుకొనకుము. రాజుల ఆజ్ఞ అధికారము గలది. నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మము నాచరించు వారికి కీడేమియూ సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానులు మనసున తెలుసుకొందురు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడియున్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు బహు భారమగును. సంభవింపబోవునది నరులకు తెలియదు. అది ఎలాగు సంభవించునో వారికి తెలియజేయు వారెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికిని అధికారము లేదు. మరణ దినము ఎవరికిని వశము కాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు. దౌష్ట్యము దాని ననుసరించు వారికి తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకొనుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకొనువారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనిపోబడి పట్టణస్థుల వలన మరువబడి ఉండుటయు నేను చూచితిని. ఇదియు వ్యర్థమే. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనక వారికి క్షేమము కలగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదరనియు నేనెరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది. అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది. ఇదియును వ్యర్థమే అని నేననుకొంటిని. అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుష్యులకు లాభకరమైనదొకటియు లేదు గనక నేను సంతోషమును పొగటితిని. బ్రతికి కష్టపడవలెనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగానున్నది. జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుష్యులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలెనని మనుష్యులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాని తెలుసుకొనవలెనని జ్ఞానులు పూనుకొనినను వారైన కనుగొనజాలరనియు నేను తెలుసుకొంటిని.